మళ్ళీ నిన్న ఇదే విధంగా ట్రోల్ చేస్తే మన తొలి వెలుగు ఛానల్ స్టూడియో ముందు, సుమన్ టీవీ ఛానల్ స్టూడియో ముందు యావత్ గిరిజన జాతి వచ్చి టెంట్ వేసుకొని ఎక్కడ కూర్చుంటుంది? మీరు కూడా ఆలోచించాలి. మరొక్కసారి ఎటువంటి ఆధారం లేకుండా మీరు ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తే సహించం. చట్టం ఉంది, చట్టం తన పని తను చేసుకొని పోతుంది. మరి అందులో మీ పాత్ర ఉంది ఖచ్చితంగా, వ్రాతపూర్వకంగా. అంటే న్యాయం సహించదు, ఆమెను కూడా శిక్షిస్తుంది. కానీ ఈరోజు మీరు మంగిలిని, వారి చెల్లెల్ని మరి బయటికి లాగడం వల్ల పాపం వాళ్ళ మంగిలి వాళ్ళ నాయన సీరియస్గా హాస్పిటల్లో ఉన్నాడని నాకు తెలిసింది. మరి ఎవరికైనా ప్రాణ నష్టం జరిగితే మరి ఎవరు బాధ్యత వహించాలి? తర్వాత మీడియా వాళ్ళు చూపించాలి. మిగతా మీడియా వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడుతారు. మరి వారికి కూడా ధన్యవాదాలు. వాస్తవాలు తెలుసుకొని కొంత మీడియా మిత్రులు కూడా చెప్తారు. మరి ఈ స్కామ్లో కానీ ఈ జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారంలో ఎవరెవరి పాత్ర ఉందనేది పోలీసు వారు కూడా గ్రహించారు, వారు కూడా తెలుసుకున్నారు. కాబట్టి మంగిలి కుటుంబానికి గిరిజన జాతి అండగా ఉంటుంది. జై సేవలాల్. మిత్రులారా, ఒక విషయం ఏంటంటే ఈ స్కాము 6 నెలల క్రితమే బయటపడింది. ఈ క్లియర్ కట్ 6 నెలల క్రితమే సుమారుగా 800 నుంచి 1000 కోట్ల స్కామ్ ఇది. అందులో 2 దొంగలు పట్టుబడ్డారు. ఒకరు బాలాజీ నాయక్ ఫస్ట్ అరెస్ట్ అయ్యిండు, సెకండ్ ఎవరు మధునాయక్, రామావతి మధునాయక్. ఇద్దరు కూడా చిన్నాయన పేదనాయన పిల్లలు. వీళ్ళు ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళది ఒదిపట్ల పలువుతండ పెద్ద అడిచెల్లపల్లి మండలం. ఇది అక్కడ బాధితులంతా పోలీసులను ఆశ్రయించడం, పోలీసులు వాళ్ళు ఎమ్మడిపడి నల్లగొండ సిసిఎస్ వాళ్ళు వీళ్ళని వేసుకొని పోవడం. ఆ మోనికా మేడం, చాలా డిఎస్పీ దేవరకొండ డిఎస్పీ మోనికా మేడం విషయంలో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ ఇంట్రాగేషన్ అయిపోయింది. దీని వెనక ఎవరెవరు ఏందనేది ఇదివరకే తెలిసిపోయింది. అసలు వాళ్ళ మీద కేసులు కూడా నమోదైనాయి. మీరు అంగడిపేట పోలీస్ స్టేషన్, గుడిపల్లి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి కనుక్కుంటే ఇప్పుడు మీకు అక్కడ క్లియర్ వీళ్ళ వివరాలను తెలుస్తాయి. ఆల్రెడీ వీళ్ళు ఎవరెవరు అందులో దొంగలు ఉన్నారు, ఈ స్కామ్లో ఎవరెవరు ఉండనేది టోటల్ క్లియర్గా బయటపడ్డది. కానీ ఇప్పుడు 6 నెలల తర్వాత ఈ మంగళి పేరుని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అనేది ఎవరికి అంతుపట్టని విషయం. కానీ ఇందులో పెద్ద కుట్ర దాగింది. ఆ కుట్రదారుని ఖచ్చితంగా గిరిజన సంఘం బయటికి లాగుతుంది, వాళ్ళ భర్తం పడుతుంది. థ్యాంక్ యూ.